మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. దాసు బాసు పేపర్ పట్రా. అలాగే సార్. ఏ దాసు హిందూ పేపర్. అలాగే సార్. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇది కూడా సార్ పేపరు. తెచ్చావా? తెచ్చాను సార్. చింపు. నువ్వు సరిగ్గానే విన్నావు. చింపు సార్. చింపు. అలాగే. ఇంకా చింపు. ఇంకా చింపు. చింపు. ఇంకా చింపు. ఇంతింతగా చింపు. సార్, ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను అంతకాలం బాగానే ఉంటారులేండి. అదేంటి మనిషి కనబడట్లేదు కానీ మాటలు వినిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఒక్కసారి సరిగ్గా చూడండి. అయ్యో, ఇంకా కనిపించలేదా? ఏమయ్యా కెమెరామెన్, జర నన్ను మాత్రమే క్లోజ్ చేయరాదే. కొంచెం పైకి. ఇప్పుడు ఓకే. నేనండి మీ పేపర్ని. ఈ సినిమాకి హీరోని నేనే. ముందుగా నన్ను పరిచయం చేసుకోవాలంటే నేను పేపర్ని. నాలో చాలా రకాలు ఉంటాయి. మీకు ఎక్కువగా తెలిసినవి న్యూస్ పేపర్, A4, A5. మీరు ఎక్కువగా వాడేది A4. మాకు తెలిసినవి కాకుండా వేరే ఏదైనా తెలియని చెప్పు. హే, నువ్వెవరు? నేను ఎడిటర్ని. నువ్వు ఎక్కువ సోది వాగితే కట్ చేయమని డైరెక్టర్ గారు ఆర్డర్. చీ, దీనమ్మ జీవితం. అయినా నాదే తప్పులే. ఏ డేటా దొరకనట్టు మీ డేటా దగ్గరికి వచ్చా కదా, నాదే తప్పు. సర్లే కానీ ఇంకా నువ్వు కానీ. ముందుగా నన్ను పరిచయం చేసుకోవాలంటే ఇంట్రడక్షన్ అయిపోయింది, పాయింట్కి రా. మర్చిపోయాను ఎడిటర్ గారు. సరే, పేపర్ మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మీరు నేను దగ్గర ఉన్నప్పుడు సరిగ్గా వాడుకోరు, అసలు లేనప్పుడు నన్ను వెతుకుతారు. అదేంటో. ఈ లోకాన్ని నడిపించే ఆయుధం నేనే. అది ఎలా అనుకుంటున్నారా? అదేనండి, డబ్బు. డబ్బు ఈ లోకాన్ని నడిపించే ఒక అణు ఆయుధం. ఈ కాలంలో తినకుండా బతికే వాళ్ళు ఉన్నారేమో కానీ డబ్బు లేకుండా బతికే వాళ్ళు ఉండరండి. ఎందుకంటే మీరు తినడానికి కూడా డబ్బే కావాలి. మాకు మనుషుల్లాగా మతం, జాతి, కులం, రంగు, భేదం ఏం ఉండవండి. అత్యంత పేదవాడి దగ్గర ఉంటాం, అత్యంత ధనవంతుడి దగ్గర ఉంటాం. ఏం చెప్పావు గురు, అదిరిపోయింది అనుకో. ఇక హలో ఎడిటర్, మధ్యలో దూరకు, నా ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. నన్ను మీరు చాలా రకాలుగా వాడతారు. కొందరు ప్రేమ కవితల్ని బంధించి ప్రేయసికి ఇస్తారు, కొందరు సినిమా థియేటర్లో చించి విసిరేస్తారు. మంటల్లో కాలబెట్టేవారు కొందరు, నన్ను వేరుకునే వాళ్ళు కొందరు, చదువుకునే వాళ్ళు కొందరు, అదే పేపర్లను రాకెట్ చేసి ఆడుకునే వాళ్ళు కొందరు. అవును గురు, నువ్వు ఒక్కడివేనా? అంటే నీకు ఎవరైనా ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు, ఎందుకు లేరు. అప్పట్లో చాలా ఎక్కువ మంది ఉండేవారు, ఇప్పుడు చాలా తగ్గి. ఎవరేంటి? ఇంకెవరు, మనసుని పెన్నుగా మార్చే కవులు, అద్భుతంగా డ్రాయింగ్ చేసే ఆర్టిస్టులు, సమాచారాన్ని సేకరించే జర్నలిస్టులు, నాకు రూపం ఇచ్చే కళాకారులు. కానీ ఇప్పటి డిజిటల్ ప్రపంచానికి కీబోర్డులు పట్టడం తప్ప పెన్ను పట్టడం కష్టమే. అప్పటి కవులు నా మీద పొడిచే ఆ తీయని అక్షరాలు ఆనందంగా భరించేవాడిని. కానీ ఇప్పుడు నా మీద అలా గీస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఏ జీవి అయినా లేదా ఏ వస్తువు అయినా తను పుట్టినందుకు ఏదో ఒక కారణం ఉంటుంది. నా అలాంటి చిన్న వస్తువుకి ఏం కోరికలు ఉంటాయి చెప్పు? నన్ను మొత్తంగా వాడితే నాకే అది సంతోషం. నేను కోరుకునేది ఒకటే అండి, నన్ను చెత్తలో పడడం కంటే
నాలో ఏదైనా తీపి జ్ఞాపకాలు దాచుకుంటే మళ్ళీ ఎప్పుడైనా మీకు కనిపిస్తే సంతోషపెడతానేమోనని నమ్మకం. మీకు దేవుళ్ళని పరిచయం చేసింది నేను, కానీ నమ్మే దేవుడు ఒకటే అండి. అదే మమ్మల్ని కని పెంచిన అమ్మ. అదేనండి చెట్లు. మనల్ని కని పెంచిన వాళ్ళకంటే మనకు దేవుళ్ళు ఇంకెవరండి? అసలు వాళ్ళే లేకుంటే మన వాళ్ళం లేము కదా. అందుకే ఓ మనుషులారా, మిమ్మల్ని నేను బతిమలాడుకుంటున్నాను. మా అమ్మను కాపాడండి, మమ్మల్ని కాపాడండి. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్. చెప్పడం మర్చిపోయా, మా డైరెక్టర్ది ఇదే మొదటి ప్రయత్నం. నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సైడ్కున్న గంట బటన్ గట్టిగా కొట్టండి. ఉంటాను, మీ పేపర్.